ప్రముఖ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ సంస్థ బిఎన్ఆర్ జ్యువెలర్స్ విశాఖపట్నంలో అడుగు పెడుతుంది. రేపు జూలై 24న సంపత్ వినాయకుని ఆశీస్సులతో విశాఖపట్నంలో అత్యంత ఘనంగా ఈ షోరూమ్ ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పటికే బెంగళూరులో అలాగే విజయవాడలో రెండు షోరూములు పెట్టి చాలా సక్సెస్ఫుల్ గా ఖాతాదారులు తాలూకా కస్టమర్ల తాలూకా అభిమానులతో చూరగొని ముందుకు సాగుతున్నటువంటి ఈ బిఎన్ఆర్ జ్యువెలర్స్ విశాఖపట్నంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ చరణ్ రెడ్డి గారిని ఈ వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, రేపు బిఎన్ఆర్ జ్యువెలర్స్ ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు ఏం చేశారు సార్? ఖచ్చితంగా ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా చేస్తున్నాము. మా కస్టమర్స్ అందరికీ కూడా ముందుల హృదయపూర్వక ధన్యవాదాలు, మమ్మల్ని ఎంత దూరం తీసుకొచ్చి నడిపించినందుకు. ఏర్పాట్లు అంటే ఒక షోరూము లేకపోతే అంబియన్సే కాదు, వాళ్ళకి అద్భుతమైన జ్యువెలరీని, అద్భుతమైన క్రాఫ్ట్మెన్షిప్తో కూడిన బంగారాన్ని వాళ్ళకి నచ్చే విధంగా, వాళ్ళు మెచ్చే విధంగా తయారు చేశాము. తయారు చేసింది ఒకటే కాదు, ఇంకొకటి కూడా తయారు చేశాము. వాళ్ళకు ఒక మంచి పర్సంటేజ్ని, మంచి బెనిఫిట్ అయ్యే వేస్టేజ్ని వాళ్ళ కోసం మేము సిద్ధంగా ఉంచాము. మంచి మంచి ఆఫర్స్, మంచి వాళ్ళకి బెనిఫిట్ అయ్యే స్కీమ్స్ అన్ని రకాలుగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టాము. రేపు వాళ్ళు వచ్చి వీక్షించి చూసి వాళ్ళ ఆనందాన్ని మేము చూడటమే రేపు మిగిలింది. రేపు ఎవరి చేతుల మీదుగా ఈ షోరూమ్ ఇనాగ్రేషన్ అవుతుంది? సంపత్ వినాయకుని యొక్క ఆశీర్వాదంతో మాకు ఆ స్థలం దొరికింది. సో ఫస్ట్ స్వామివారికి అభిషేకం చేసి ఫస్ట్ స్వామివారినే ముఖ్య అతిథిగా మేము అనుకొని స్వామివారి చేతే ఫస్ట్ రిబ్బన్ కటింగ్ ఓపెన్ చేయించబోతున్నాం. దాని తర్వాత సినీ యాక్టర్స్లు కానీ, పొలిటీషియన్స్ కానీ ఎవరున్నా కానీ వాళ్ళందరినీ కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరి యొక్క బ్లెస్సింగ్స్తో మిగతా షోరూము మిగతా అన్నీ కూడా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీస్లోనే మీకున్న ప్రత్యేకత ఏంటి? కస్టమర్లకి మిగతా వాళ్ళతో పోలిస్తే మీరు ప్రత్యేకంగా ఇవ్వగలిగే గొప్ప అద్భుతమైన బహుమతి ఏంటని మీరు ఫీల్ అవుతున్నారు? ప్రత్యేకంగా అంటే ఇప్పుడు బంగారం అనేది అన్ని చోట్ల మనకి దొరుకుతుంది, కానీ మనకి ఎంతవరకు ఎక్కువ బంగారం వస్తుందో చూసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో చాలా ఉంది. ఒకప్పుడు గ్రాము 3,000 లేకపోతే 4,000 ఉన్న రోజుల్లో ఏంటంటే మనకి ఒక 4,000 అయినా, 50,000 అయినా, 40,000 అయినా, 30,000 అయినా కొంచెం డిఫరెన్సియేషన్ వచ్చినా పెద్దగా మనకి అనిపించదు. కానీ ఈరోజు గ్రామ్ 15,000 నడుస్తుంది. అంటే ప్రతి గ్రాము మనం విలువ కట్టి ప్రతి గ్రామ్ని మనం చూసుకుంటూ కొనే పరిస్థితి వచ్చింది. సో ఈ రోజు ఏంటంటే ఎవరు తక్కువ తరుగుస్తారు, ఎవరు ఎక్కువ బంగారం ఇంటికి వస్తుంది అనేది చూసుకోవాలి. సో మనం మోటోనే తరుగు తక్కువ, బంగారం ఎక్కువ. రేపు ప్రత్యేకమైన అతిథులు ఎవరెవరు ఉన్నారండి? ఆకర్షణగా వచ్చే హీరోయిన్ ఎవరు? ఆకర్షణీయంగా వచ్చే హీరోయిన్లు అందరూ ఆకర్షణీయంగానే ఉంటారు, అందుకే హీరోయిన్లు అవుతారు వాళ్ళు. మన ఫంక్షన్కి వచ్చేవాళ్ళు, మన ఈవెంట్కి వచ్చేవాళ్ళు సంయుక్త మీనన్, యాక్టర్ సంయుక్త మీనన్ వస్తున్నారు. ఎందుకంటే ఆవిడ చాలా చిత్రాల్లో కూడా మంచిగా నటించారు. ఎక్కడ కూడా భాషా పదజాలం కానీ లేదంటే వేరే వీటిలో కూడా లేకుండా మంచి ట్రెడిషనల్గా మంచి యాక్టింగ్ ఫేమ్ ఉన్న సంయుక్త మీనన్ గారిని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అతిథులు ఇంకెవరెవరు? అతిథులు కంపల్సరీగా మన రాష్ట్ర మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు వస్తున్నారు. ఎంపీ భరత్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన పార్లమెంట్ సెషన్స్లో ఉన్నారు. సో అది అయిపోగానే ఆయన కూడా వస్తారు. అంటే ఎమ్మెల్యేలు కానీ మన మిగతా పొలిటీషియన్స్ లోకల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ బ్లెస్సింగ్స్తో, వాళ్ళందరూ ఆశీర్వాదంతో గొప్ప ప్రారంభం అయితే జరుగుతుంది. ముఖ్య అతిథులు ఎవరు అయినా కానీ మా కస్టమర్స్ కూడా ముఖ్య అతిథులే. ఇక్కడ ముఖ్య లేదు, అందరూ మా కస్టమర్సే, అందరూ మా అభిమానించే వాళ్ళే అనేది నా అభిప్రాయం. ఇది రేపు విశాఖపట్నంలోనే బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ సంబంధించి సంస్థ అధినేత రోహిత్ గారు చెప్పిన వివరాలు. రేపు ఉదయం సంయుక్త మీనన్ హీరోయిన్ ప్రత్యేక ఆకర్షణగా రానున్నారు. అలాగే నగరానికి చెందిన రాజకీయ రంగ ప్రముఖులు అలాగే వ్యాపారవేత్తలు అందరినీ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది. విశాఖపట్నంలోని బంగారు వ్యాపారంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకొని కస్టమర్ల ఆదరాభిమానులతో ముందుకు వెళ్తామని, ఆ సంపత్ వినాయకుని ఆశీస్సులతోటి విజయం సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో రవికుమార్, యూటీవీ, వైజాగ్.